హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియో వచ్చేసి బూందీ లడ్డు అండి. బూందీ లడ్డు ఎలా చేసుకుంటారా ఏంటి అనేదో చూద్దాము. షార్ట్ వీడియో కింద అయితే పెట్టడం జరిగిందండి. చూసారు, చిన్న చిన్న బిట్లుగా తీసి పెట్టడం జరిగింది. ఇప్పుడు లాంగ్ వీడియో కింద పెడుతున్నాను. ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూద్దాము. ఫస్ట్ అయితే శనగపప్పును మంచిగా తీసుకోవాలండి. తీసుకొని మనం ఎంత చేసుకోవాలనుకున్నాను, కేజీ 2 కేజీల 3 కేజీల అలాగా ఎన్ని కేజీలు పెడితే అన్ని కేజీలు తీసుకోవాలి. తీసుకొని ఎండబెట్టుకొని మంచిగా పిండి పట్టించే గిన్నె దగ్గరికి వెళ్ళి పిండి పట్టించి అలాగా తెచ్చుకొని అలాగా జల్లించాలన్నమాట. ఉండలు లేకుండా జల్లించి మనమైతే పిండిని అయితే కలుపుకోవాలండి. అలాగ వాటర్ పోసి కలుపుకోవాలన్నమాట. మనకు కాస్తంత పిండి అయితే తీసి పక్కన పెడదాము. లూజ్ అయితే మనకైతే రాని వాళ్ళకైతే హెల్ప్ అవుతుంది కదండి. అందుకే కాస్తంత పిండి తీసి అయితే అలాగ పక్కన పెడదాము. మనమైతే అలాగ తగినన్ని వాటర్ పోసి పిండిని అయితే నిదానంగా కలుపుకుందాము. ఉండలు లేకుండా ఉండాలండి పిండి కలిపే విధానం. లడ్డు కాబట్టి పిండిలో ఏమీ వేయవలసిన అవసరం లేదండి. మనం సాల్ట్ కానీ అదైతే మిక్చర్కు బూందుకు అలా వేసుకోవాలి. మిక్చర్కి కానీ బూందుకు కానీ మనం లడ్డు కాబట్టి ఏది వేయని అవసరం లేదండి. సోడా కూడా అవసరం లేదు. ఎంత బాగా పొంగిద్దో చూడండి. మనం అలా చూసుకుంటూ కలుపుకోవాలన్నమాట. అలా ఉండలు లేకుండా స్ట్రక్చర్ అయితే ఇలాగా చూసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ ఎక్కువ అవుతుందని అందులో పిండి తీసి పక్కన పెట్టాం కదండి. మా స్ట్రక్చర్ అయితే ఇలాగ ఉండాలన్నమాట. పైనుండి అలాగా పడాలి. మరీ లూజుగా ఉండకూడదు, మరీ టైట్గా ఉండకూడదు. మనం మిర్చి బజ్జి పిండి కంటే కూడా కాస్త టైట్గానే కలుపుకోవాలండి, జారుడుగా. మన తర్వాత కొన్ని వాటర్ పోసుకున్నా పర్లేదు, మనం కట్టెల పొయ్యి మీద చేస్తున్నామండి. అలాగా నూనె వేడవడానికి కాస్త టైం పడుతుంది. ఎక్కువ నూనె కాబట్టి ఎక్కువ టైమే పడుతుంది. మనం జల్లీలు ఉన్న బూందు అలా జల్లెడ తీసుకొని అందులో పిండి వేసుకొని మనం అలాగా బూందు అయితే కొట్టుకోవాలండి. చూడండి ఎంత బాగా పొంగుతుందో. పొంగుతుందన్నమాట. మనం ఏది వేయలేదు. జస్ట్ ఒక 1 అవర్ పిండి నానబెట్టుకుంటే సరిపోతుందండి. కలిపిన తర్వాత మనం పొయ్యి అంతా సెట్ చేసుకొని ఆయిల్ వేడెక్కేసరికి అది నానిపోతుందండి. 20 నిమిషాలు నానినా సరిపోతుంది. అలా కొట్టాలన్నమాట. చూడండి అంత మనం బూందు అలా ఉండలు దగ్గర పడకుండా ఉండాలంటే కాస్త నూనె ఎక్కువ పోయాలండి. నూనె ఎక్కువ ఉంటే అలాగా ఉండలు లేకుండా ఉంటుంది. కాస్త నూనె ఎక్కువ ఉండడానికే చూడాలి. మనమైతే 2 కేజీలు అలా చేసామండి. 2 కేజీలకు చక్కెర 2 కేజీలు కరెక్ట్గా కొలుచుకుంటామండి. మీరైతే ఎంతకి కేజీ పాకం బట్టి ఎంతకి కేజీ లడ్డు చేస్తారో చెప్పండి. 150 200 100 లేకపోతే ఫ్రీగా చేస్తారో చెప్పండి. నేను ఇదైతే ఫంక్షన్ కోసం అయితే చేయడం జరుగుతుంది. మీకు చేయడం వచ్చు కదా, చేసి ఇవ్వండి అంటే నేనైతే చేయడం జరుగుతుంది ఫ్రీగా. చూడండి అలాగా 2 కేజీల చక్కెర అయితే కొలుచుకొని తీసుకున్నానండి పిండికి. చూడండి ఎంత పెద్దగా వచ్చిందో. మనమైతే ఏమీ వేయలేదు. చూడండి జస్ట్ ఒక 20 నిమిషాలు అలాగా నానబెట్టాము. మెత్త ఉండడం కోసం అయితే కాస్త నెయ్యి అయితే తీసుకోవడం జరుగుతుంది. అది ఇప్పుడే పోయడం జరగదండి. మనమైతే ఇప్పుడు చక్కెర కలుపుకుందాము. నేనైతే చాలా ఒక నూనె తీసుకుంటున్నానండి. మనం ఇంట్లో వాడే నూనె, పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ ఫ్రీడమ్ ఆయిల్ కానీ ఎలాంటి ఆయిల్ అయినా తీసుకోవచ్చు. తీసుకొని మనం చక్కెర తడిసేంత వరకేనండి. పెద్ద గ్లాసు అది ఎంత పడితే అంత చూసుకొని పోసుకొని, పెద్ద గ్లాసులు అయితే సరిపోతుందని నూనె కానీ ఇది కానీ టీ గ్లాస్ తోటి 2 గ్లాసుల నూనె 2 గ్లాసుల వాటర్ పోస్తే సరిపోతుంది. అలా కలుపుకోవాలన్నమాట. చక్కెర అంతా కలిసేటట్టుగా చక్కెర తడిసే వరకే పోయాలండి, మునిగే వరకు కాదు. అలాగ తడిసే వరకే పోయాలి. నేనైతే ఇలా చూసుకుంటూ పోసాను. తడిసే వరకే పోసాను, మునిగేదాకా పోయలేదండి.
నాకు వచ్చు కాబట్టి నేను ఏం కొలతలు పెట్టుకోలేదు, తెలిసిపోతుంది కాబట్టి. మనం ఎప్పుడైతే దీన్ని తీసుకుపోయి కట్టెల పొయ్యి మీద పెడదాము. అలాగా కట్టెల మీద పొయ్యి మీద పెట్టేసి మనమైతే పాకానికి అయితే చూద్దామండి. అంతా మనం కలిసేటట్టుగా మళ్ళీ ఒకసారి కలుపుదాము. అలా కలుపుకోవాలి. మనం నెయ్యి, ఇలాచి పౌడర్ అయితే ఇప్పుడు వేయమండి, పాకం వచ్చాక వేద్దాము. పాకం రావడానికి అయితే ఇలా తీగలాగా రావాలని అలాగే ఇలాగా చెప్తూ ఉంటారు. మనం పాకం ఎలా చేద్దామో చూద్దామండి. కొందరైతే గట్టి పాకాన్ని ఇస్తే లడ్డు అయితే రాయిలాగా వచ్చేస్తుందండి. మనం ఎలాంటి పాకం పట్టుకుందామో చూద్దాం. అలాగా రావాలండి. మాకు కాస్త టైమే పడుతుంది, చూద్దాము. ఎవరి పాకానికి అయినా కాస్త టైమే పడుతుంది కదండి, మనం చేసేదే కాకుండా. మనమైతే ఇలాగ వచ్చేంతవరకు అలాగ చూసుకొని మన పాకం అయితే ఎలా చూడాలో చూద్దామండి. మనం ఇలా వచ్చింది కదండి, అలా చేస్తే ఇచ్చుకుపోకూడదండి వాటర్లో. మనం చేసింది ఇలా ఇచ్చుకుపోకుండా ఉండకు రావాలండి. చక్కెర గడ్డలాగా అలాగా చక్కెర గడ్డలాగా అలా ఉండకు రావాలి, వాటర్లో ఇచ్చుకుపోకూడదు. అలా ఉండకొచ్చాక తిక్కు ఉండ కాకుండా మా మీడియం సైజు, మరీ లేత కూడా కాదండి, ఇచ్చుకుపోకుండా అలా ఉండలాగా రావాలన్నమాట. అలా వచ్చిన తర్వాత మరొక 5 నిమిషాలు అలా వేడి సెగ మీద అవుతుండే మళ్ళీ చూద్దాము మరొకసారి వచ్చిందా లేదా అనేది. ఇప్పుడు వస్తుందండి, అది కొస్త ఉండ వచ్చింది కానీ లేతగా వచ్చింది అనమాట. ఇది కాస్త ముదురు ఉండ వచ్చింది చూడండి, ఇట్లా అతుక్కుంటుంది. మనం ఉండలాగా చూద్దాము. ఇట్లా తీగలాగా రావడానికి చెప్తారు కానీ ఉండ రావాలండి. మళ్ళీ చక్కెర పోయి మళ్ళీ చక్కెర ఉండ రావాలన్నమాట. అప్పుడు వచ్చిన తర్వాత మనము నెయ్యి వేద్దాము. నెయ్యి వేయడం వలన ఏమవుతుందంటే లడ్డు అనేది గట్టిగా కాకుండా ఉంటుందండి. ఇంకా ఎక్కువ నెయ్యి వేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. 2-3 ప్యాకెట్లు అలాగా వేసుకుంటే మనం ఇలాచి పౌడర్, దంచి పెట్టుకునే ఇలాచి పౌడర్ అప్పటికప్పుడే చేసుకుంటే అలాగా పాకం వచ్చేసరికి అయిపోతుందండి. ఇలాచి పౌడరు ఆడ కూర్చొని అలా దంచుకోవచ్చు. చిన్న రోకల్లో ఇప్పుడు అందరికీ ఉంటుంది అవైలబుల్గా. అలా వచ్చిన తర్వాత మనం తీసుకొచ్చి మనం చేసి పెట్టుకున్న బూందు చూడండి ఎంత ఎలాగా వచ్చిందో అలా కలుపుకోవాలండి. వేసి వేడి మీదనే కలుపుకోవాలి, చల్లారిన తర్వాత అస్సలు కలపొద్దు, ఎందుకంటే అది రాదన్నమాట. వేడి మీద అలా చేసిన బూందు పాకం వేడిగా ఉండగానే వేసి కలిపి పెట్టాలండి. కలిపి పెట్టి మనం లడ్డు చల్లారిన తర్వాతనైనా చేసుకోవచ్చు అన్నమాట. అలా మొత్తంగా వేసి పాకంలో కలిసేటట్టుగా మంచిగా కలుపుకోవాలి. అలా కలుపుకొని మనం బూందు లడ్డు చేస్తున్నాం కాబట్టి వెంటనే నీకు లడ్డు రావాలంటే రాదండి. మంచిగా 2-3 అవర్స్ ఆ పాకంలో మంచిగా వేడి మీద చేస్తే లడ్డు వస్తే లేకపోతే లేదనేది లేదండి. మనం బాగా ముదిరి పాకం తీసిన వాళ్ళకైతే అలాగని మనం నెయ్యి వేసాం కాబట్టి నైట్ అయినా పర్వాలేదండి, 4-5 అవర్స్ తర్వాతనే వస్తుంది. మనం అలా కలుపుకున్న తర్వాత ఒకసారి కొంచెం పిండి అలా చాలాసేపు నానిన తర్వాత ఇలాగా చిన్నగా మిక్సీలో కానీ ఇట్లా దంపడం కానీ చేయాలండి. అప్పుడే నీకు లడ్డు వస్తుందన్నమాట. చాలాసేపే చల్లారిన తర్వాత వస్తుందన్నమాట. మనం మొత్తంగా పిండి అలా కలుపుకొని మనం మూత పెట్టేసుకోవాలి. ఇలా కలిసేటట్టుగా కలుపుకొని అలా దంపిన రివర్స్ వేసి దంచాలి, పప్పు దువ్వతో దంచాలన్నమాట. మనమైతే అది లడ్డు చేసుకునేటప్పుడైనా పెట్టుకోవచ్చు. మనం మూత పెట్టేసుకోవాలి. అంతా కలుపుకున్న తర్వాత వేడి ఉంటుంది, చేతులు కాలుతాయి కదండి. మనం మూట పెట్టేసుకొని ఇంకా మీద సాయంత్రం పడుకునే ముందు చేసుకున్న పర్లేదు, 2-3 అవర్స్ అయిన తర్వాత చేసుకున్న పర్లేదండి. ఇంకా మెత్త అయితే చాలా రోజులు అలాగే మెత్తగా ఉండిపోతుంది అన్నమాట. నేను ఫంక్షన్ కోసం చేస్తున్నాను కాబట్టి
పెద్దగానే చేస్తానండి. మనం మూత పెట్టేద్దాము. అలా మూత పెట్టేసి చాలా సేపు తర్వాత మేము సకినాలు చేయడం జరిగిందండి ఫంక్షన్ కోసం. ఫంక్షన్ మందం అలా అనమాట. మనకైతే ఇప్పుడైతే లడ్డు అయితే వచ్చింది చూడండి. చాలామంది క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఇచ్చేలకు సపోర్టివ్గా ఉంటుంది, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. వీడియో మరింత షేర్ అయ్యే అవకాశం ఉంటుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.